హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాక్ లియాన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది ఫేక్ది, ఇది ఒరిజినల్ అనమాట, కానీ యూస్ ప్రోడక్ట్. ఇది యూస్ ప్రోడక్ట్. నేను బ్లేడ్ షాప్ ఇండియాలో కొన్నాను. నేను దీన్ని అన్బాక్స్ చేద్దాం ఎలా ఉందో. నేను ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే లియాన్ ఈజ్ మై ఫస్ట్ అండ్ ఫేవరెట్ బ్లేడ్ అనమాట. యానిమే చూసినప్పుడు నాకు ఇదే ఇష్టం. అండ్ చిన్నప్పుడు నాకు ఆల్రెడీ మా అన్నయ్య కూడా ఒకసారి కొన్నాడు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చాడు మా అన్నయ్య నాకు. అది నేను హాస్టల్లో ఉన్నానని చెప్పి మా పేరెంట్స్ ఎవరికి ఇచ్చేసారు. అది సాడ్ స్టోరీ అనుకోండి. ఓకే 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 హెవీ ఉంది కొంచెం. నైస్, బాగుంది చూడటానికి. ఇటు చూడండి, దీనికి తేడా అంటే మెటల్లో చాలా షైన్ ఉంది. ఇది కొంచెం హెవీ ఉంది, చాలా కాదు కానీ కొంచెం హెవీ ఉంది. యూస్డ్ కదా, తప్పదులే. టెస్ట్ ప్రింట్ చేసినప్పుడు క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. నాకైతే చాలా హై క్వాలిటీ కనిపిస్తుంది. ఏముందో దీని బాక్స్లో ఇంకేం లేదు. ఒకసారి వెయిట్ అవన్నీ మన యూజువల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేసి మొత్తం ఎలా ఉందో చూద్దాం. బ్లేడ్ని ఒరిజినల్ యాక్చువల్లీ బాగుంది, హెవీగా ఉంది. స్టిక్కర్స్ కొంచెం అంటే యూస్డ్ కదా, చాలా ఎక్కువ వాడేసినట్టున్నారు. స్టిక్కర్స్ ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయేలా ఉంది. వీల్ చాలా బాగుంది. వీల్ అయితే చాలా బాగుంది, కొంచెం హెవీగా ఉంది, హెవీగా ఉంది. ఓకే, 145 అండ్ రౌండ్ టిప్. ఇది కనిపిస్తుంది ఒకసారి, కనిపిస్తుంది కదా, కొంచెం యూజ్డ్. ఇది మరీ యూజ్డ్ కాదు, కొంచెం యూజ్డ్. ఒకసారి ఫ్యూజన్ వీల్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. రాక్ వీల్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. రాక్ వీల్ వెయిట్ వచ్చేసి 33 grams. ఓవరాల్ బ్లేడ్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. ఇది కొంచెం లూజ్ ఉంది. ఆబ్వియస్లీ బ్యాటిల్ చేసినప్పుడు కొంచెం దీనివల్ల డిసడ్వాంటేజ్ వస్తుంది. ఎనర్జరింగ్ బాగానే ఉంది. సో వెయిట్ ఎంత ఉందో చూద్దాం. 39 grams. యాక్చువల్లీ టెంపో కన్నా తక్కువ. టెంపో ఎంత? ఓకే, టెంపో వచ్చేసి 41. అండ్ కాస్మిక్ ప్యాకెసెస్ అవి ఫేక్వి, ఆబ్వియస్లీ దీంతో కంపేర్ చేయకూడదు అనుకోండి. ఇది మీకు ఒకసారి బ్యాటిల్ చేసి చూద్దాం ఎలా ఉందో. దాని తర్వాత చెప్తాను ఎక్కడి నుంచి కొన్నాను, ఎలా కొన్నాను. సో గాయస్, డస్ట్బిన్ అసలు ఫస్ట్ ఒకసారి దీన్నే చూద్దాం. ఎంతసేపు తిరుగుతున్నా కూడా చూద్దాం. ఫస్ట్ ఎప్పుడో చూస్తాను, అది కూడా చూద్దాం. ఓకే గాయస్, డస్ట్బిన్. సో 3, 2, 1 లెట్ ఇట్. గాయస్, ఇది లిటరల్లీ ప్యూర్ డిఫెన్స్ టైప్ బ్లేడ్లా బిహేవ్ చేస్తుంది. చూడండి, ఎక్కడికి కదలట్లేదు, సెంటర్లో ఉండిపోయింది ఇందాక నుంచి. వెరీ నైస్ గాయస్, వెరీ సాటిస్ఫైయింగ్. ఇది యాక్చువల్లీ ఒరిజినల్లో కాదో కోడ్ ఉంటుంది. కోడ్ ఉందో లేదో చూద్దాం. అంటే ఫ్యూజన్ వీల్ మీద, ఎనర్జరింగ్ మీద కానీ ఆర్ ఫేస్ బోల్ట్ లోపల కానీ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటే ఇది ఒరిజినల్ అని అర్థం అనమాట. 2 minutes. గాయస్, నిజం చెప్తాను, ఇంకొంచెం హార్డ్గా లాంచ్ చేస్తే కనుక మన బ్లేడ్ కింగ్స్ నుంచి తెచ్చుకున్న ట్విస్టెడ్ టెంపో కన్నా ఎక్కువసేపు తిరుగుతుంది. ఇది కొంచెం ఎక్కడైనా కోడ్ ఉందని చూద్దాం ఒకసారి. కోడ్ ఉంటే ఒరిజినల్ వెళ్తాం. ప్రతి దానిలో కోడ్ ఉండదు ఆబ్వియస్లీ. ఇక్కడ మీకు కోడ్ కాదు కానీ ఒకటి ఉంది లోపల. మీకు మీకు కనిపిస్తుంది లేదా చూసారు, అక్కడ ఒకటి కనిపిస్తుంది. నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ ఒరిజినల్ అనమాట. ఇలా ఉంటే ఒరిజినల్ అని అర్థం. బాక్స్ రాలేదు, సో బాక్స్ వచ్చి ఉంటే ఒరిజినల్ కదా అప్పుడే తెలిసిపోయేది.
బట్ బేబ్లేడ్ అయితే చాలా బాగుంది గైస్. మళ్ళీ ఒకసారి టెస్ట్ పిన్ చేసేద్దాం. ఆ టెంపో కన్నా ఎక్కువ స్పీడ్ టైం తెప్పించగలమో లేదో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి నేను పేరేంటి మర్చిపోయా, బ్లేడ్ షాప్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ యాక్చువల్లీ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ యూస్ బ్లేడ్స్ సెల్ చేయడం స్టార్ట్ చేసిన అతనే అనమాట. అతనికి ఒక వాట్సాప్ కేటలాగ్ కూడా ఉంది. ఐ మీన్ ఆ సైట్ అండ్ కేటలాగ్ రెండు నేను వాట్సాప్ డిస్క్రిప్షన్లో పెడతాను, సారీ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అయిపోయిన తర్వాత 3, 2, 1 లెట్ ఇట్. సో గైస్ చూసుకుంటే ఆ టెంపోది యాక్చువల్లీ బీట్ చేయలేదు. సో టెంపోది డబ్ల్యూడి టిప్ అనమాట. సో ఇది డబ్ల్యూడి టిప్ కాదు కాబట్టి చేయలేకపోయింది. అది సేమ్ టైం దిస్ ఈజ్ యూస్డ్. ఫ్యాంగ్లియాన్ చూసుకుంటే కనుక దానికి డబ్ల్యూడి టిప్ ఉంటుంది. సో అది టెంపో టైంని బీట్ చేయగలదు ఒరిజినల్ అయితే. సో ఒకసారి ఈ రెండు చేసి చూద్దాం. పాయింట్లెస్ ఆబ్వియస్లీ, ఇదే విన్ అవుతుంది, ఒరిజినల్ విన్ అవుతుంది. బట్ స్టిల్ ఒకసారి చేసి చూద్దాం. 3, 2, 1 లెట్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఎల్డ్రాగో కూడా ఆర్డర్ చేస్తాను, మీటియో ఎల్డ్రాగో ఆర్డర్ చేస్తాను. వేరే ఐ మీన్ అది కూడా యూస్డే, దాని రివ్యూ పెడితే అది కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.